నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ప్రశ్నించే గొంతు ఎప్పుడూ ఉండాలి. అధికార పార్టీ తప్పులు చేస్తే నిలదీయాలి. ప్రజల మధ్యలోకి వెళ్ళాలి. ప్రజలతో కలిసి పోరాటం చేయాలి. ప్రజల మన్ననలు పొందాలి. అప్పుడే ఆ పార్టీకి కానీ వ్యక్తికి కానీ గుర్తింపు వస్తుంది. ఉదాహరణకు మనం ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ ఫలితాలు ముందు కనుక మనం చూస్తే ప్రశ్నించే గొంతుకంటూ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గత 4-5 సంవత్సరాలుగా చేసింది అదే. దానివల్లనే కూడా ఆ ఫలితాలు ఏంటో చూసాం మనం అసెంబ్లీ ఎన్నికల్లో. కానీ నేను మాట్లాడబోతున్న రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం. తమిళనాడులో అన్నామలై బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నిత్యం ప్రజలతో ఉండేవాడు, ప్రజల మధ్యకి వెళ్ళేవాడు. మొట్టమొదటి గొంతు ఎక్కడ డిఎంకే ప్రభుత్వం ఏ స్కామ్ చేసినా లేదా ఏ కరప్షన్ చేసినా, లా అండ్ ఆర్డర్కి ఎక్కడ ప్రాబ్లం వచ్చినా మొట్టమొదట ఆ గొంతెత్తిన వ్యక్తి అన్నామలై. కేంద్ర ప్రభుత్వం లేదా ఢిల్లీ బీజేపీ నాయకత్వం వాళ్ళ మదిలో ఏముందో వాళ్ళ ఆలోచనలు ఏంటో ప్రస్తుతానికైతే అన్నామలైని పక్కన పెట్టారు. స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, బాగా వస్తున్నాయి. అన్నామలై నేషనల్ జనరల్ సెక్రటరీ పార్టీ కావచ్చని, కొంతమంది రాజ్యసభని, కొంతమంది క్యాబినెట్లోకి తీసుకోవచ్చని. ఢిల్లీ బీజేపీ నాయకత్వం మైండ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కూడా అన్నామలై ప్రస్తుతానికి అక్కడ తమిళనాడులో లేని లోటు అయితే క్లియర్గా కనపడుతోంది బీజేపీకి. ప్రస్తుతం అన్నామలై కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ దర్శనాలకి ఇవన్నీ తిరిగి మళ్ళీ తమిళనాడుకు వచ్చారు. కానీ తమిళనాడులో ఏం జరుగుతోంది? తమిళనాడులో గత 5 సంవత్సరాలుగా మనం స్కాములు, కరప్షన్స్ చాలా మాట్లాడుకున్నాం. కానీ లా అండ్ ఆర్డర్ విషయంకి వచ్చినప్పుడు క్రైము, కస్టోడియల్ డెత్, పోలీస్ కస్టడీలో గత 5 సంవత్సరాల్లో 32 మంది చనిపోయారు. ఎందుకు చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎవరి వల్ల చనిపోయారు అని అడిగేవాళ్ళు లేరు. కానీ గత 48 గంటలుగా మాత్రం అజిత్ కుమార్ ఇతని కస్టోడియల్ డెత్ మీద ఉవ్వెత్తున ఎగిసింది. ప్రజల నుంచి వచ్చింది నిరసన. ఎందుకంటే అక్కడ సాక్ష్యాలు కనబడినాయి. ఒక వ్యక్తి ఆ పోలీసులు అతన్ని టార్చర్ చేస్తుందంతా కూడా చిత్రీకరించాడు. మద్రాస్ హైకోర్టు కూడా డిఎంకే ప్రభుత్వాన్ని చివాట్లు పెట్టింది. ఒక సిటిజన్ని చంపుకుంటామా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తినని లెఫ్ట్ అండ్ రైట్ డిఎంకే పార్టీకి మద్రాస్ హైకోర్టు చివాట్లు పెట్టింది. కానీ ఇక్కడ ఎప్పుడైనా సరే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి లేదా ఒక సంవత్సరంలో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి తమిళనాడులో, ఇలాంటివి జరిగినప్పుడు అధికారంలో ఉన్న పార్టీ తప్పు చేసినప్పుడు దాన్ని ఎన్కాష్ చేసుకుంటానికి లేదా అడగటానికి, ఆ జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించటానికి ఓ పార్టీ ముందుకు రావాలి. తమిళనాడులో ఎన్డీఏ బీజేపీ అన్నాడీఎంకేతో పొత్తు 2026 అసెంబ్లీ ఎన్నికలకి. ఎక్కడా కూడా అన్నాడీఎంకే తరఫున ఈపీఎస్ లేదు, ఎవ్వరూ కూడా అజిత్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా వెళ్ళలేదు. అదే విషయంలో బీజేపీ కూడా వెనకపడింది. అందిపుచ్చిన అవకాశాన్ని కొత్తగా లాంచ్ చేసిన సినీ యాక్టర్ విజయ్ వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, వాళ్ళని పరామర్శించాడు. దీని మీద ఎన్డీఏ తమిళనాడులో తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఎన్డీఏ నాయకుల మీద. ఎందుకంటే మనం చూస్తే పోషణ్ అభియాన్ అనే ఒక పథకం ఉంది, కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్రానికి ఇచ్చింది. ప్రెగ్నెంట్ ఉమెన్కి, అట్లాగే చిన్నగా అప్పుడే పుట్టిన పిల్లలకి, అలాగే కొంతమంది విద్యాశాలలో పాఠశాలలో ఉన్న పిల్లలకి మిడ్ డే మీల్ కింద ఆ స్కీమ్కి పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం 2024-2025కి 345 కోట్లు రిలీజ్ చేసింది. కానీ ఎక్కడా కూడా ఈ పోషణ్ అభియాన్ అనే పథకం తమిళనాడులో అమలు కావట్లేదు. ఆ డబ్బులన్నీ ఎటు వెళ్ళినాయి, దాని గురించి అడిగేవాళ్ళు ఎవరు లేదు. అన్నామలై మళ్ళీ దాని గురించి ట్వీట్ చేసేంతవరకు అన్నామలయ్యే మళ్ళీ పూనుకోవాల్సి వస్తుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ అధ్యక్షుడు కానీ లేదు. పొత్తులో ఉన్న అన్నాడీఎంకే ఒకసారి పరిపాలించింది, స్టేట్ పరిస్థితులు తెలుసు. బీజేపీతో పొత్తులో ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిధులు ఇట్లా దుర్వినియోగం అవుతున్నాయని డిఎంకేని ప్రశ్నించిందే లేదు అన్నాడీఎంకే. బీజేపీ గురించి ఎందుకు చెప్పానంటే అవకాశం అన్నామలై. ఇదివరకు అన్నామలై పోరాటాల్లో ముందుండేవాడు. అన్నాడీఎంకేని ఆల్మోస్ట్ డామినేట్ చేసి బీజేపీని ఒక లెవెల్కి
డిఎంకే వర్సెస్ బీజేపీ లెవెల్కి తీసుకొచ్చారు తమిళనాడుని. చాలామంది అడగచ్చు, ఇదే ప్రశ్న ఎత్తుతూనే ఉంటారు, లోక్సభలో ఒక్క స్థానం రాలేదు, అన్నామలై ఓడిపోయాడు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో ఏం చేస్తాడు, ఈ రకమైన విశ్లేషణ లేకపోతే కామెంట్స్ నడుస్తూనే ఉంటాయి. కానీ నోటా అనే పార్టీ అది తమిళనాడులో బీజేపీ, దానికి ఎంత ఓట్ షేర్ తీసుకొని వచ్చాడో, ఎట్లా కష్టపడ్డాడు గ్రౌండ్ లెవెల్ నుంచి అన్నది మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు. తమిళనాడు బీజేపీ వితౌట్ అన్నామలై అంటే మనం ఊహించుకోలేము. ఎందుకు ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి వచ్చిందంటే, ఈ మధ్య సర్వేలు చూస్తూ ఉంటే, నేను ఒక నెల కిందట కూడా గ్రౌండ్ రిపోర్ట్ అని చాలా క్లియర్గా ఒక సర్వే రిపోర్ట్ పెట్టాను తమిళనాడులో. విజయ్ తదుపరి సీఎం అవుతాడని ఒక తమ్మునేల్తో. దానిలో కూడా అన్నామలై ఇంపాక్ట్ ఆన్ తమిళనాడు పాలిటిక్స్ అని, ఎలక్షన్స్ అని చెప్పి కూడా ఒక టైటిల్ ఇచ్చాను. ఆ టైంలో కూడా తమిళనాడు నుంచి నాకు చాలా కాల్స్ వచ్చినాయి. తమిళనాడుకి సంబంధించిన వాళ్ళందరూ, మీరు విజయ్కి అంత లేదు, విజయ్ని ఎక్కువ ఊహించుకుంటున్నారు, విజయ్కి బూత్ ఏజెంట్ లేరు, లేకపోతే 5% ఓట్లు 7% ఓట్లు అంటూ కూడా మన తెలుగు రాష్ట్రాలు కాకుండా తమిళనాడు వాళ్ళు నేను వెళ్ళినప్పుడు అక్కడ నాతో మాట్లాడారు. గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉందంటే, విజయ్ అని కాదు, తమిళనాడు ఓటర్స్ కొత్త ఫేస్ చూస్తున్నారు. ముఖ్యంగా ఆ రాష్ట్రానికి చెందిన పార్టీలు, ద్రవిడియన్ పార్టీస్ కాకుండా ఒక కొత్త వ్యక్తి అది చూస్తున్నారు. దాని గురించే నేను ఆ రోజు ఆ సర్వే రిపోర్ట్ పెట్టాను. ఇప్పుడు ఎన్డీఏకి లేదు బీజేపీకి బాగా ప్రో సెఫాలజిస్ట్ జేవీసీ శ్రీరామ్, ఆయన కూడా ఈ మధ్య మాట్లాడుతూ, ఒక ఛానల్తో మాట్లాడుతూ, ఆయన కూడా ఆయన ఒపీనియన్ పోల్స్ ఇవన్నీ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన దాన్ని కూడా మనం చూసుకుంటే విజయ్ రేజింగ్ ఎట్లా ఉంది, మొదట్లో ఈయన కూడా విజయ్కి అంత లేదు, విజయ్ కష్టము అనుకున్న వ్యక్తి రోజులు గడుస్తున్న కొద్దీ కూడా టీవీకే పార్టీ ఎట్లా చొచ్చుకుపోతుంది అన్ని రీజియన్స్లో అన్నది ఆయనే స్వయంగా చెప్తున్నాడు. ఆయన డిఎంకే బ్యాస్టన్ని అట్లాగే అన్నా డిఎంకే బ్యాస్టన్ రెండిట్లో కూడా టీవీకే విజయ్ పార్టీ బాగా స్ప్రెడ్ అవుతోంది. డెల్టాలో కూడా టీవీకే పార్టీ రైజ్ అవుతుంది, అక్కడ అన్నా డిఎంకే దెబ్బ కొడుతోందని. కొంగు రీజియన్లో కూడా ఆ డిఎంకేకి పెద్ద బ్యాస్టన్, అక్కడ కూడా టీవీకే పార్టీ బాగా రైజ్ అవుతోందని, ఇదంతా కూడా తమిళనాడు పాలిటిక్స్ని మారుస్తుంది రాబోయే రోజులంటూ కూడా జేవీసీ శ్రీరామ్ లాంటి వ్యక్తి మాట్లాడడం ఇక్కడ మనం గమనించాల్సింది. ఇంకోటి కూడా ఆయన చెప్తున్నది, కోస్టల్ రీజియన్, తమిళనాడు కోస్టల్ రీజియన్, అది కన్యాకుమారి అవ్వచ్చు, చుటికాన్ అవ్వచ్చు, అక్కడంతా కూడా టీవీకే డామినెన్స్ బాగా పెరిగిందని, 30% పైన ఓట్ షేర్ బాగా సాధించేట్టుగా నా ఒపీనియన్ పోల్స్లో అంతా కూడా కనబడుతోందని, రూరలే కాకుండా అర్బన్ లాంటి ఏరియాస్లో మైలాపూర్ లాంటి చోట కూడా 30% ఓట్ షేర్ పైన టీవీకే పుంజుకుందంటూ కూడా ఆ ట్రెండ్ చెన్నై టు కన్యాకుమారి టీవీకేది బాగా స్ప్రెడ్ అవుతోందంటూ కూడా ఆయన ఇస్తున్న ప్రో బీజేపీ సెఫాలజిస్టు ఆయన ఇస్తుంది కూడా మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్. దీనికి అంతటికీ కారణం అన్నా డిఎంకే ప్రజల్లోకి వెళ్ళటంలో, డిఎంకే మీద పోరాటంలో విఫలమవుతుంది. డౌట్ వస్తుంది అందరికీ కూడా, ఎక్కడ అన్నా డిఎంకే ప్లస్ బీజేపీ ఈ ఎలియన్స్లో ముందుకెళ్ళి ఎక్కడ అధికారంలోకి వస్తే అన్నా డిఎంకే ఏమైనా గేమ్ ఆడుతుందా బీజేపీని, లాస్ట్ మినిట్లో బీజేపీకి ఏమైనా హ్యాండ్ ఇచ్చి అన్నా డిఎంకే టీవీకేతో కలుస్తుందా, ఇవన్నీ కూడా చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అందుకే అన్నా డిఎంకే అగ్రెసివ్గా వెళ్ళటం లేదా, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. తుగ్లక్ ఇదియా న్యూట్రల్ క్రెడిబుల్ పాల్స్టర్ అని చెప్పచ్చు. గత 25 సంవత్సరాలుగా వాళ్ళంతా కూడా చాలా పోల్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు. వాళ్ళ మాటల్లో కూడా టీవీకే ఇప్పటికే 20% ఓట్ షేర్ దాటిపోయిందని, 30% కొన్ని ఏరియాల్లో దాటిపోయింది, ఇవన్నీ చెప్తున్నారంటేనే ఇక్కడ అన్నా డిఎంకే బీజేపీ క్లియర్గా ఉన్న గేమ్ని స్పాయిల్ చేసుకుంటున్నారా, అవకాశాలని వదులుకుంటున్నారా, ఏం నడుస్తుంది ఆ ఏలియన్స్లో? అన్నా డిఎంకే బీజేపీని పక్కనెడుతోందా పొత్తులో ఉంటూనే గతంలో లాగా? అన్నామలైని పక్కే జరపటం వలన అక్కడేమన్నా అన్నామలై బీజేపీకి ఆ డెఫిసిట్ అనేది ఏమన్నా తమిళనాడులో కనబడుతోందా? అన్నామలైని కేంద్రంలో తీసుకున్న నేషనల్ జనరల్ సెక్రటరీగా ఏమన్నా పోనీ రేపొద్దున అనౌన్స్ చేసినా కూడా అన్నామలై గతంలో తమిళనాడు పాలిటిక్స్లో పెట్టిన సీరియస్నెస్ ఆయనకు ఆ సమయం సరిపోతుందా? ఇవన్నీ ఆలోచించుకోవాల్సిన అవసరం తమిళనాడు బీజేపీలో ఉంది. లేదంటే
ఖచ్చితంగా మళ్ళీ అది టీవీకేకో లేదా డిఎంకేకో అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. పళ్ళెంలో పెట్టి మరీ అధికారం వాళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది. ఎందుకంటే డిఎంకే మీద ఉన్నంత వ్యతిరేకత, చాలా వ్యతిరేకత ఉంది, ఎప్పుడు చూడనంత వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని ఈ సమయంలో ఈ ఎన్డీఏ ఎన్కాష్ చేసుకోకపోతే మాత్రం, ఇలా పోరాటాలు చేయకపోతే విజయ్ ఖచ్చితంగా ఒక ట్రెండ్ సెటర్ అవుతాడు తమిళనాడు పాలిటిక్స్లో. థ్యాంక్ యూ.